మనం ఇంకొక 50 నిమిషాల్లో మనం 2026 సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. అంటే గత సంవత్సరం కూడా ఇలాగే ఎదురు చూసాం 2025ని. మరి 25 సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎంత తోడుగా ఉన్నాడు అనటానికి ఈరోజు మనం ఇలా కూర్చొని సంతోషంగా ఉండటమే కదా. అవునంటారా కాదంటారా? చాలామంది హాస్పిటల్లో, చాలామంది ఇబ్బందుల్లో, చాలామంది అప్పుల బాధలో, చాలామంది కుటుంబ సమస్యలతో, మరొక సమస్యలతో మనశ్శాంతి లేకుండా ఎంతోమంది ఉన్న దినాలు ఇవి. కానీ దేవుడు మనల్ని ప్రేమించి రీతిగా కూర్చొని దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మనం వచ్చాం. నిజంగా అది దేవుని కృపే అని మనం తలుచుకోవాలి ఖచ్చితంగా. అయితే ఈ 2025 సంవత్సరం ముగింపులో మనం ఇంకొక 50 నిమిషాల్లో ముగింపులోకి వెళ్తున్నాం. కాబట్టి ఈ ముగింపులో మనం దేవుడు మనకు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన మేలుల్లో మనం దేనిని మరవకూడదు. అయితే దేవుడు ఏం కోరుకుంటాడు నీ దగ్గర నుంచి? నీ ఆస్తిపాస్తులు కోరుకోడు కదా. రెండోది, నీ వ్రతాలు కోరుకోడు కదా. నీ దగ్గర నుంచి ఆయన కోరుకునేది కేవలం కృతజ్ఞత మాత్రమే. కృతజ్ఞత కలిగి ఉండటమే ఆయన కోరుకునేది. ఆయన బిడ్డలైన వారు ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కొన్ని విషయాలు క్లుప్తంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8:23 నుంచి చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోపడుతామని చెప్పుకునేది. చూసారా, ఈయన ఎట్టివాడో కదా. యేసు ప్రభుని గురించి వాళ్ళు చెబుతున్న మాట, ఈయన ఎట్టివాడో. ఎందుకు ఎట్టివాడు అని అంటున్నారు? ఎలాంటి వాడో కనుక వాళ్ళు ఏమంటున్నారు? ఆ మాట మళ్ళీ చదవమ్మా. 8వ అధ్యాయంలో ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవి అని వారు చెప్తా ఉన్నారు. ఆయనకి గాలి సముద్రం లోబడుతుంది. ఆ గొప్ప దేవుడు మన దేవుడు. మాటతో సృష్టిని కలుగు చేసిన వాడు కదా. మాటతో సృష్టిని కలుగు చేసిన వాడు. సృష్టిలో ప్రతిదీ దేవుడి గాలి తుఫాను గద్దించినప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఆగంది ఎవరు అంటారు? ఏమ్మా చెప్పండి. ఆగంది మనమే కదా. మాట వినంది మనమే, లోబడంది మనమే. ఎన్నిసార్లు దేవుని మాటకు మనం లోబడకుండా ఈ 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని మాటను తృణీకరించాం? ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం. 2024 సంవత్సరం ఇదే టైంలో మనం దేవుని మందిరంలో లేకపోతే ఇంట్లో ఎన్నో వాగ్దానాలు, నూతన వాగ్దానాలు చేసుకుని ఉంటాం దేవునితో. ఈ సంవత్సరం అంతా ఇక నుండి ఎవరితో గొడవలు పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మంచిగా ఉండాలి కదా అని ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో నిర్ణయాలతో ఇక నుంచి దేవుని బిడ్డగా జీవించాలి, మంచి పనులు చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, మేలులు పొందుకోవాలి, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఎన్నెన్నో వాగ్దానాలు చేసుకొని మనం వచ్చింటాం. ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేరినాయో నాకైతే తెలియదు. కానీ ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. సృష్టిలో అన్ని దేవుని మాటకు లోబడుతున్నాయి, కానీ దేవుడు ఇష్టంగా ప్రేమించి కలుగు చేసిన మానవుడు మాత్రం దేవుని మాటకు లోబడుతున్నా. ఒకవేళ ఏదైనా ఉంటే సరి చేసుకొని జరిగింది మళ్ళా జరగకూడదని దేవుని ఉద్దేశం. ఒక పొరపాటు జరిగింది, మళ్ళా నూతన సంవత్సరంలో 26 ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఇది దేవుడు మనకిస్తున్న గొప్ప ధన్యత, గొప్ప అవకాశం. ఇది ఆఫర్లన్నింటిలో ఇదే గొప్ప ఆఫర్ కదా. ఒక చీర కొంటే ఒక చీర కొనే ఆఫర్ కంటే కూడా గొప్ప ఆఫర్ ఇది. ₹1కే
పట్టు చీర స్వాతి కదా. ఈ కాదు ఆఫర్ అంటే. ఎంత గొప్ప ఆఫర్ అంటే దేవుడు మనకిస్తుంది. జరిగిందేదో జరిగింది, విడిచిపెట్టేసాయి. ఆ 2025లోని విడిచిపెట్టేసాయి. ఇదిగో దాన్ని విడిచిపెట్టి నూతనంగా రా. నేను దాన్ని మర్చిపోతాను, దాన్ని వదిలేస్తాను, దానికి నిన్ను శిక్షించను, నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది కదా ఆఫరు. అవునంటారా కాదంటారా? లోకంలో చాలామంది వాళ్ళు చేసే అపరాధాలను బట్టి వాళ్ళు శిక్ష పొందుకుంటున్నారు. దేవుడు ఆ శిక్ష నీకు పడకుండా ఉండాలని ఇదిగో ఈ సమయంలో నీకు గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. 2026 సంవత్సరంలో గొప్ప ఆఫర్ నీ ముందుంది. ఆఫర్కి నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నీ ఆస్తుపాస్తులు తెచ్చి ఇక్కడ కుమ్మరించాల్సిన అవసరం లేదు, లేదా మోకాళ్ళ మీద ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు, లేదా గుండులు చేర్చుకోవాల్సిన అవసరం లేదు, వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు, పొద్దున్నే తన్నీటి స్నానాలు చేయాల్సిన అవసరం, అసలు ఏమి చేయాల్సిన అవసరంలా. నీ నోటితో నువ్వు ఒప్పుకోవటమే, అయ్యో పొరపాటు జరిగింది ప్రభువా, నన్ను క్షమించు, ఇక మీద నా పని చేయను, అంతే. చిన్న విషయమే. ఇది కష్టం అంటారా? ఏదైనా కష్టమైన పని చేయమంటే చేస్తారా లేదా? ఎక్కడి నుంచి మీరు ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి అని, లేకపోతే ఇంత ఖర్చు పెట్టుకోవాలి, అది తెచ్చి పెట్టాలి అని అంటే చేస్తామా లేదా? చేస్తామా లేదా? చేస్తాం. దేవుడు అంత భారం, మోయలేని భారం మీద ఆయన మోపట్లా. చాలా చిన్నదే ఆయన మనకు తెలియపరుస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో త్వరగా చిన్న మాటే. 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అమ్మ ఆగాగు, ఏంటంట? గతించిందా లేదా? ఏమన్నాడు ఆయన? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించిపోయినాయి. పాత వాటిని తలుచుకొని బాధపడబాకండి. పాత వాటిని మళ్ళీ వెంట పెట్టుకొని తీసుకురాబాకండి. 2026లోకి పాత వాటిని చేయకూడదు, మోసుకురాకూడదు. ఇప్పటివరకు మోసుకున్నాం కదా, మన లోపాలు, మన పాపాలు, మనం చేసిన అపరాధాలకు సంబంధించినవన్నీ ఇప్పటి వరకు మనం చేసాం, మోసుకుంటా ఉన్నాం. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. ఎందుకు ఈ భారం నీకెందుకు? ఇంకా నీ భారం ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయను కదా. ఇంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడుందమ్మా? ఎందుకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? ఎందుకంటే నిన్ను ప్రేమించేవారు ఎవరున్నారు లోకంలో కదా? మన భర్తలే కదా, మీ భర్తలే లేదా భార్యలే, బిడ్డలే. మన ప్రేమల్లోనే ఒక్కోసారి ఇసుకుపోయి మనం వాళ్ళని ఏం చేస్తాం? తృణీకరిస్తాం. ఎన్నిసార్లు చూస్తాం, ఇన్ని మాట చాలాసార్లు విన్నాములే, ఇంక వద్దులే, ఇంకెందుతో కట్ట నీకు నాకు, నీ మొహం నాకు చూపించొద్దు, నీతో మాట్లాడను, నీకు ఇవ్వాల్సింది నీకు చేయాల్సింది చేయను కదా. విసిగిపోతాం. కానీ ఈయన అలా విసిగిపోవట్లా. ఈయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నిటినీ పరిస్థితికి వెళ్ళి దేవుడు చోట్లా నీకెళ్ళి చూస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? మనం చేసిన లోపాలకు వెళ్ళి దేవుడు చోట్లా, మన పరిస్థితులకు వెళ్ళి చోట్లా ఆయన మనకెళ్ళి చూస్తున్నాడు. ఆయనకు కావాల్సింది నువ్వే. నిన్ను శిక్షించడానికి ఆయన రాలా, రక్షించడానికి ఆయన వచ్చాడు. నీకు తీర్పు తెచ్చడానికి రాలా, తీర్పులోంచి రక్షించడానికి వచ్చాడు. కనుక ఈ గొప్ప అవకాశం ఏమన్నాడు? ఇదిగో పాతవన్నీ గతించినాయి. ఎవరికి? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. యేసుక్రీస్తును నమ్మిన నీవు నూతన సృష్టి. పాతవి గతించినాయి, ఇది సమస్తము క్రొత్తవే. ఇక నీ జీవితం అంతా క్రొత్తవే. నీ దుఃఖ దినముల నుంచి సమాప్తం అయిపోయినాయి.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికి బాగా తెలిసిందే, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కదా ఉన్నారు. ఏం చేస్తున్నారు చూడండి. 25వ అధ్యాయం 1వ వచనం నుంచి మత్తయి సువార్త, పరలోక రాజ్యము 10 మంది కన్యకలండి వీళ్ళు. 5 బుద్ధి లేని వారు, తన సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కురికి నిద్రించుచుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకులు లేచి తమ దివిటీలను చక్కపరిచింది, కానీ బుద్ధి లేని కన్యకులు ఆ దివిటీలు ఆరిపోవచ్చుంది కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడి బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు ఆ బుద్ధి గల కన్యకులు, మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి. అమ్మ, ఇది మనందరికి తెలిసిన సంగతే. 10 మంది ఉన్నారు. పెళ్లి కుమారుడు అనగా ఇక్కడ యేసుక్రీస్తు రెండవ రాకడకు గుర్తుగా ఉంది. రెండవ రాకడకు మనం ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా పడితే అలా కాదు, రెడీగా ఉండాలి. ట్రైన్ వస్తే ఏం చేస్తాం? వెళ్ళొచ్చులే అని చెప్పి నిదానం నడుచుకుంటూ వెళ్తామా? ముందుగానే కదా, ముందుగానే వెళ్ళి రిజర్వేషన్ చేయించుకొని ప్లాట్ఫామ్ మీదకి ట్రైను ఇంకా వేటపాలెమో దానికి ముందు ఇంకా అచ్చనగంజం ఉండగానే మనం వెళ్ళిపోతున్నాం. ట్రైన్ చూసుకొని వెళ్ళిపోతున్నాం కదా, ముందుగానే వెళ్ళిపోయి రెడీగా ఉంటాం. ఎందుకు? ఆలస్యమైతే వెళ్ళిపోయింది ట్రైన్. ఇప్పుడు ప్రభు యొక్క రాకడలో ఎదుర్కొంటకు 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు. 10 మంది కూడా డ్యూటీలు తీసుకొచ్చారు. అందరూ వెలిగించుకొని వచ్చారు. కానీ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అందరూ పడుకొని నిద్రపోయారు. బుద్ధి కలగ వారు ఏం చేశారంటే ముందుగా సిద్ధపరచబడిన ఆయిల్ని మళ్ళీ తెచ్చుకున్నారు, నూనె తెచ్చుకున్నారు బుడ్లో సపరేట్గా. ఇప్పుడు ఆయన వస్తున్నారని కేకేసే లెక్కే గబగబా లేసి ఆరిపోయిన డ్యూటీల్లో నూనె పోసుకొని వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు. నూనె అనంటే వాక్యానికి గుర్తుగా ఉంది, అభిషేకానికి గుర్తుగా ఉంది. నీరంటే వాక్యం, నూనె అంటే అభిషేకం. ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు మనకు ఉండాలి. లెక్క లేకుండా మనం ఉండకూడదు. లెక్క లేకుండా ఎలా పడితే అలా ఉంటే వారి పేరు బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? వాళ్ళకి బుద్ధి లేదు అని అంటున్నారు. వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, కానీ ఏమి లేకుండా వచ్చారు? సిద్ధపాటు లేకుండా వచ్చారు. బుద్ధి లేదు అన్నారు వాళ్ళకి. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న మీరందరూ బుద్ధి కలిగిన కన్యకల వల్లే ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని ఉద్దేశం అది, దేవుని ఏర్పాటు అది, దేవుని ప్రేమ అది. బుద్ధి కలిగిన వారిగా మీరు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మన పాత జీవితంలో బుద్ధి లేని పని లేదని మన జీవితంలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 11:25 సమయంలో ఇంకా మన ముందు ఒక అరగంట మాత్రమే ఉంది. ఏం చేద్దాం? వదిలేసేద్దాం. వాటిని పట్టుకొని మళ్ళీ వెళ్ళొద్దు. ఇంకా అరగంటే సమయం ఉంది. హృదయాలు సిద్ధపరచుకుందాం. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు ఏముండకూడదు? పాత ఏమి కొనటానికి వీల్లేదు. నువ్వు క్రొత్తగా సమస్తము క్రొత్తగా వెళ్ళాలి. సంతోషంగా వెళ్ళాలి, సమాధానంతో వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. దేవుడు నా వైపు చూస్తున్నాడు, నన్ను క్షమించాడు, నా దేవుడు నాకున్నాడు అనే ఒక ధైర్యం, భరోసాతో నీవు నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. 2 వ్యక్తులు చూపించారు కదా, బుద్ధి గల వారిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొలసీ పత్రిక 3:1 అన్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం వచనం 1 త్వరగా కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే ఏం చేయాలా? పైన ఉన్న వాటిని, పైన ఎవరున్నారు? పైన ఏముంది?
అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. పైన వాటినే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనొద్దు. పైన దేవుడు ఉన్నాడు, పైన పరలోకం ఉంది, పైన దేవుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. మన మనసు పైన ఉండాలి కదా, కింద ఉండకూడదు. మనందరికీ బాగా తెలుసు, మనందరం ఇష్టపడని జంతువు పాతది వదిలేద్దాంలే అని గుర్తు చేస్తున్నా. మా జంతువుల్లో మీకు అసహ్యమైన జంతువు ఏది చెప్పండి? అసహ్యమైన జంతువు, మీకు ఇష్టం లేని జంతువు అంటే పంది. ఈ పంది గురించే ఒక కథ చెప్తాను మీకు. ఈ పంది అంట కదా, అది ఎంత శుభ్రం చేసినా పాపం ఆ పందులు కడిగే వాళ్ళు శుభ్రం చేసి కడిగి సబ్బెట్టి ఎంత చేసినా కానీ అదేం చేసిద్ది? బురదలోనే వెళ్ళిద్ది. ఆ పంది ఎప్పుడు కూడా కిందే చూస్తూ ఉంటుంది, ఆ రోతకెళ్ళి చూస్తూ ఉంటుంది, ఆ మురికి వెళ్ళి చూస్తూ ఉంటుంది కదా, ఆ డస్ట్కి వెళ్ళి ఆ మురికి నీరుకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఒకసారి ఏమైందంటే ఈ పందులు పట్టుకుని ఆయన తీసుకెళ్తా గబగబా వచ్చి పట్టుకొని కాళ్ళు రెండు కట్టేశాడు, కాళ్ళు చేతి కట్టేశాడు, రెండింటి మీద కర్ర పెట్టాడు. ఇద్దరు కలిసి ముందు వెనక ఆ కర్ర వేసుకొని భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు పంది ఎక్కడ చూస్తుంది కదా, ఎక్కడ చూసిద్ది? మొట్టమొదటిసారి పైన చూస్తుంది. అప్పటి వరకు పైన చూడడం పంది కుదరదు, తల పైకి లెగవదు. చివరి సమయంలో దాన్ని వాళ్ళు కోయడానికి తీసుకెళ్తున్నారు, చంపడానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దాని చూపు ఎక్కడుంది? ఒక్కసారి అరే పైన ఎంత చక్కగా ఉందో ఆకాశం, ఎంత చక్కగా ఉన్నాయి మేఘాలు, ఎంత చక్కగా ఉన్నాడు సూర్యుడు చంద్రుడు, ఇంత లోకం ఉందా? ఎప్పటివరకు నేను ఎక్కడ చూశాను? ఎక్కడ చూశాను? కింద చూశాను, వ్యర్థాలకి వెళ్ళి చూశాను, మురికికి వెళ్ళి చూశాను, మురికి గుంటకెళ్ళి చూశాను. ఇదే హాయ్ అనుకున్నాను, ఇదే చల్లగుంది అనుకున్నాను, ఈ వాసన బాగుంది అనుకున్నాను. ఈ పాత రోత జీవితంలో ఉన్నప్పుడు మనకి అది తెలియదు, దాని విలువ తెలియదు. అది ప్రమాదం జరిగే వరకు మనకు తెలియదు. అయితే తెలియపరిచేవాడు దేవుడే. అమ్మా, ఈరోజు చాలామంది చచ్చిపోతామని డాక్టర్లు చెప్తారు. అరే ముందు తాగొద్దురా నాన్న, తాగితే చచ్చిపోతావు, కిడ్నీలు పాడినాయి, లివర్ పాడైనాయి, ఇంకా తాగొద్దు, ఇంకా తాగితే ఇదే లాస్ట్ అని చెప్తారు. కానీ ఏం చేస్తారు? ప్రాణాలకు తెగించి ప్రాణం పోయిన పర్ల ముందు తాగి చేద్దామనేవాళ్ళు చాలామంది మనకు తెలుసు. ఎన్నో అవకాశాలు దేవుడిచ్చినా దాన్ని విడిచిపెట్టే పరిస్థితులు, రోత జీవితాన్ని విడిచిపెట్టిన పరిస్థితులు. ఆఖరిలో దీనికి ఏమైంది? కళ్ళు వెలిగించబడ్డాయి కానీ ఏం లేదు, అవకాశం లేదు. అలాంటి అవకాశం లేని స్థితి రాకముందే మనం ఏం చేయాలా? మన జీవితంలో ఏదైతే ఇప్పటి వరకు మనం ఇదే కరెక్టు, ఇదే సత్యం, ఇదే నిజం, నాకు తెలిసిందే, నేను చేసే పనే కరెక్టు అనే భావనలోంచి బయటకు వద్దాం. వాక్యపు వెలుగులో దేవుడు ఏదైతే సత్యమని చెప్పాడో, ఏదైతే నిజమని చెప్పాడో, ఏదైతే న్యాయమని చెప్పాడో దేవుని మాట వైపు చూద్దాం. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఎక్కడున్నాడు? ఆయన పైన దేవుని కుడిపాశాన ఆయన కూర్చున్నాడు. ఊరికే కూర్చోలా, భోగభాగ్యాలు అనుభవించుటా కూర్చోలా. ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నావు నువ్వు కలిగి ఉన్న దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టని దేవుడు. నీకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి, నీకంటే నీ గురించి ఆయన ఎక్కువ బాధ్యత తీసుకొని నీకు సంబంధించిన వాటి విషయంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? మనం పైన ఉన్న వాటిని వెతకాలి. పైన దేవుడు ఉన్నాడు, నీ కొరకు ఉన్నాడు. పైన దేవుడు కుడిపాశాన కూర్చున్నాడు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పైన పరలోకం ఉంది, నీ కొరకు సిద్ధపరిచాడు. పైన నివాసాలు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. పరలోకంలో ఏమున్నాయి? ఈ భూ సంబంధమైన బంగారం మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదా. పరలోకంలో ఆ వీధులన్నీ అలాంటియట. బంగారు వీధుల్లో నీవు నడుచుకుంటూ తిరుగుతావు, బంగారం మీద నువ్వు నడుస్తావు. బంగారపు వీధులు పరలోకంలో ఉన్నాయి. బంగారానికి అక్కడ విలువ లేదు. భూలోకంలో అది విలువ కలిగింది మనకు, కానీ పరలోకంలో అది విలువ లేనిది. కనుక అలాంటి స్థలంలో నీ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థలం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు.
అయితే నువ్వేం చేయాలా అని అంటే న్యూ లైఫ్తో వెళ్ళాలా, నూతన జీవితంతో నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. చెప్పండి, ఎలాంటి జీవితంతో? నూతన జీవితంతో. పాత వాటిని విడిచిపెట్టాలి కదా, వెనుకున్న వాటిని మరచి కదా, వెనుకున్న వాటిని మనం మర్చిపోవాలి. వెనుకున్న విషయాన్ని మర్చిపోవాలి, వదిలేసేయాలి. ఆ రోత జీవితాన్ని, ఆ లోపపూర్వమైన దానిని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని జీవించాలని నేను కోరుకున్నాడు కదా. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 16వ వచనంలో ఇద్దరున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే, అవసరాన్ని బట్టి మరలా ఊరికే మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 12వ అధ్యాయం 16వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధనమంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడినది, సుఖించు, తిను, తాగు. వీడు ఏమన్నాడంటే నాది నాది. మీరు గమనించారా వచ్చినాలు అన్నిట్లో కదా ఏమన్నాడు? అప్పుడు వాడు నా పంట వచ్చిన పదార్థాలు ఏమన్నాడు? నా పంట అని అన్నాడు కదా, నా స్థలము అన్నాడు. ఆ తర్వాత నా కొట్లు అన్నాడు. ఆ తర్వాత నా ధాన్యము అన్నాడు. ఆ తర్వాత నా ఆస్తి అన్నాడు. తర్వాత నా ప్రాణం. నాది 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 అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు వచ్చిన 20లో చదవండి. అయితే దేవుడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏవగునో అని అతనితో. వాడేదైతే నా కొట్లు, నా ఆస్తి, నా పంట కదా, నా ధాన్యం కదా, నా ప్రాణం, నాది 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 నాది. అందుకే భక్తుడు పాట, నాది నాది కాదని విర్రవీగుచున్నావా, చచ్చినాక ఏది నీ వెంట రాదు కదా. ఏది రాదు. మన ముందు వెళ్ళిన వాళ్ళు మనకి తెలియట్లేదా? నోరు కట్టేసుకొని కదా, నోరు కట్టేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, అరిగిపోయిన చెప్పులు వేసుకొని, మళ్ళీ ఇంటికాడ చూస్తే బోల్డ్ అని ఉంటుంది ఆస్తి కదా. దాచి 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 నాది నాది అని చివరికి ఆరోగ్యం బాగోకపోతే కూడా చూపించుకోకుండా, ఆకలి అవ్వకపోతే అవద్దంటే కూడా తినకుండా దాచి 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 ఏమైపోయారు? మొత్తాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఏం ప్రయోజనం? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలా? నువ్వు తృప్తిగా తినాలి, మంచిగా బట్టలు కట్టుకోవాలి, మంచిగా ఈ లోకంలో జీవించాలని దేవుడు నీకు ఇచ్చాడు. పిసనారిగా ఉండకూడదు మనం, పిసనగొట్లుగా ఉండకూడదు మనం. దాచుకోవాలి, జాగ్రత్త ఉండాలి, కానీ చివరికి నీకు హాని కలిగే స్థితికి వెళ్ళకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలా? సమృద్ధిగా నువ్వు తినాలి. ఇతరులు కూడా సహాయం చేయగలిగిన వాళ్ళకి సహాయం చేయడం కొరకు దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చాడు. దేవుడిచ్చిన స్థితిని, అంత స్థితి ఇచ్చినా కానీ నువ్వేం చేస్తున్నావు? కడుపుకి ప్రశాంతంగా కడుపుగా తింటలా. దేవుడు ఇచ్చాడు కానీ నువ్వే ఏం చేస్తున్నావు? దాచి దాచి దాచి. ఆలోచన చేసావా? నువ్వు దాచింది ఏది నీ వెంట రానే రాదు. వీడు అంటున్నాడు నా కొట్లు, నా ప్రాణం కదా, నా పంట, నా ఆస్తి, నాది 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 అని అన్నాడు. ప్రభు అంటున్నాడు ఓరి వెర్రివాడా అంటున్నాడు. వాడిని వెర్రివాడా అంటున్నాడు. కనుక లోకంలో ఏది మనం వెంట రాదు. ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి మనం ఒట్టిగా వచ్చామో అలాగే రేపు తండ్రి దగ్గరికి కూడా ఒట్టిగానే వెళ్తామనే సంగతి మీరు గుర్తిరగాలి. అయితే అన్న మరి పాడు చేసుకుందామా, తిన్నాయన్నీ వదిలేసేద్దామా, పిల్లలు పట్టించుకోవద్దా అంటే వాళ్ళకి ఏర్పాట్లు చేయండి. అన్నిటి యందు ఏం చేయాలా? మితంగా ఉండాలి. అర్థమైందా? అంత పిసనారిగా ఉండకూడదు. అందుకని వెచ్చలివిడిగా అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలా? దేవుని బిడ్డలం జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఆలోచన చేశారా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
ఏ స్థితిలో మనం ఉన్నాం, మన పరిస్థితులు మార్చుకుందాం. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడండి. ఏది నాది అనొద్దు, ఏది మంది కాదు కదా. సమస్తము దేవుని వలనే నీకు నాకు కలిగింది కదా. దేవుని వలనే. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ఎలా ఉండేది? పూరిళ్లతో, పూరిపాకలు కదా, నిటాడు ఇల్లులు కదా, అన్ని పూరిళ్లతో ఉన్న ఇల్లులు. ఈరోజు డాబాలు, పొలాలు, కార్లు, బళ్ళు, బంగారం కదా. దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడు మీకు ఇచ్చిన దానిలో మీరేం చేయాలా? తృప్తి పడాలి, తృప్తి కలిగి ఉండాలి. ఆలోచన చేశారా? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని అంతటా జయించాడు. 33 సంవత్సరాల్లో చాలా యవ్వన కుర్రాడు, అన్ని దేశాలు జయించుకుంటూ వస్తున్నాడు. బంగారం, వెండి, వజ్రాలు, వస్త్రాలు, ఆస్తిపాస్తులు, పనివాళ్ళు, సైనికులు అన్నీ ఉన్నాయి. చివరికి 33వ ఏట ఏమైపోయాడంటే చిన్న అనారోగ్యం వచ్చి వైద్యం లేక చనిపోయాడు. చనిపోయే ముందు వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు బయట. ఆయనకు చెప్పాలంటే భయం అయిపోయింది. ఏమైంది పిలిచి చెప్పండి, భయపడదు అన్నాడు. మీరు చనిపోతారంట అంటే నేను చనిపోతానా అని పిలిచి, నేను చనిపోయినప్పుడు నా యొక్క ఆ శవయాత్రలో నాకు వైద్యం చేసిన డాక్టర్లు ఏం చేయాలా? ఆ ముందు నడవాలి. నా చేతులు ఏం చేయాలా? ఆ బాక్స్ నుంచి బయట పెట్టి నన్ను పాతి పెట్టండి కదా. ఎందుకనంటే ఈ లోక డాక్టర్లు ఎవరు నన్ను బ్రతికించలేకపోయారు. ఈ లోకాన్నంతా జయించాను కానీ నేనేమి తీసుకెళ్ళట్లేదు ఒక సందేశాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు అన్నాడు నాది నాది అని అన్నాడు. దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఏమైపోయింది? నువ్వు సంపాదించిందంతా ఏమైపోయింది? అందుకే అన్నాడు, నువ్వు పైనున్న వాటిని చూడు, బయట నాటి వెతకండి. పరలోకంలో నీ ధనం కూర్చుకుంటే అక్కడేమో ఆడ దొంగలు రారు, అవి చిమట పట్టదు. ఈ లోకంలో దాచుకుంటే దొంగల భయం కదా. సరిగా 2-3 వస్తువులు, బంగారం వస్తువులు మీకు ఉన్నాయనుకో, ప్రశాంతంగా ఊరు వెళ్ళగలరా? ప్రశాంతంగా సెంటర్కి వెళ్ళగలరా? లేదు తీసుకొచ్చి బీరువాలో పెట్టి ప్రశాంతంగా సెంటర్కి వెళ్ళి రాగలరా? ఇది మన పరిస్థితి. ఈ లోకంలో దొంగల భయం, ఈ లోకంలో అంతా మోసం. ఇక్కడ మనం దాచి ఏ ప్రయోజనం లేదు. పరలోకంలో నువ్వు దాచుకో. అక్కడ నీ కొరకు బహుమానం దేవుడు సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలైన వారిని ఆయనే నీ కొరకు ఆయన ఏం చేశాడు? అక్కడ నివాసాలు సిద్ధం చేశాడు, బహుమానాలు సిద్ధం చేశాడు, పరలోకం సిద్ధం చేశాడు, సమస్తాన్ని ఆయన నీ కొరకు సిద్ధం చేశాడు. పైనున్న వాటి మీద నీ మనసుంచు. పైనున్న వాటి మీద నీ మనసుంటే నువ్వేమవుతావు? దీవించబడతావు. నేను ముగించబోతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం వచ్చిన 12 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం వచ్చిన 12 చదువుకుందాం త్వరగా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి. ఆలోచన చేసావా? దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంది, దేవుని యొక్క కాపుదల నీ మీద ఉంది, దేవుని యొక్క భద్రత నీ మీద ఉంది. తల్లి అయినా మరచనేమో, తండ్రి అయినా విడిచిపెట్టనేమో, కానీ నేను నిన్ను మరవను అని అన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అర్థమైందమ్మా? ఆ దేవుడు నిన్ను మర్చిపోలా. ఆ దేవుడు నిన్ను అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను కన్న నీ తల్లి నిన్ను విడిచిపెట్టిద్దేమో, నిన్ను కన్న నీ తండ్రి నిన్ను మర్చిపోతాడేమో, కానీ నేను నిన్ను మరవను. ఎప్పటి వరకు అంటే సంవత్సరములు మొదలుకొని కదా, సంవత్సరాది మొదలుకొని, ఆరంభం నుండి మొదలుకొని ముగింపు వరకు, అంతం వరకు, ముగింపు వరకు కదా. 2025 సంవత్సరంలో ఆయన ఆరంభం నుండి ఏం చేశాడు? ముగింపు వరకు ఆయన కాపాడితేనే ఈరోజు మనం చక్కగా ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా దేవుని మాటలు వినగలుగుతా ఉన్నాం కదా. ఆ మెల్లని స్వరం మనం వినగలుగుతా ఉన్నాం, ఆ కమ్మని మాటలు మనం వినగలుగుతా ఉన్నాం, ఆ కమ్మని జీవితాన్ని గురించిన భరోసా
మనం పొందుకోగలుగుతున్నాం. లోకంలో ఈ భరోసా లేదు, లోకంలో ఈ భద్రత లేదు, లోకంలో ఈ నమ్మకం లేదు. అన్ని మోసాలే, ఒకరినొకరు మోసం చేసుకోవటమే. పైకి చక్కగా నవ్వుతూ ఉంటాం కానీ మనసులో మనిషి యొక్క జీవితం కుట్రలతో కూడింది. అందుకే మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది ఏది మేలు నీకంటే యెహోవాను ఆశ్రయించు. ఆయన ఏం చేస్తాడట, సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. వచ్చిన 13లో, కాబట్టి మీ పూర్ణహృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడ యెహోవాను ప్రేమించి ఆయన సేవింపాలని అమ్మా. చాలు ఇంకా కింద ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క దీవెనలు. ఆయన కోరుకుంటుంది ఏంటట, నీ దేవుడైనా ఆయన్ని ప్రేమించి ఆయన సేవించి ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అంతే జాగ్రత్తగా. ఆయన ఏం కోరుకుంటాడు దగ్గర నుంచి, ఆయన నిన్ను ప్రేమించాడు కదా. యోహాను మొదటి పత్రిక 4:19 ఆయనే మొదట ప్రేమించిన గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. కనుక ఆయన ప్రేమించి ఆయన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, ప్రేమను కోరుకుంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞలను మేరొద్దు అన్నాడు. ఏమిటి ఆయన ఆజ్ఞలు అని అంటే, నువ్వు మంచిగా ఉండాలనేదే ఆజ్ఞ కదా. ఈ లోకంలో నువ్వు మంచిగా, ఏది మంచి ఏది చెడు చెప్పేది ఆజ్ఞ. మంచిని చేయి, చెడుని వదిలిపెట్టు. అంతే దేవుడు కోరుకునేది. మంచిని చేయి, చెడుని విడిచిపెట్టు. ఇదే దేవుని ఆజ్ఞ. అయితే ఎలా చేయాలా, మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో అని అన్నాడు. మనస్ఫూర్తిగా, లోపం లేకుండా, సగం చేసి సగం చేయకుండా కాదు. నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా అనుకో, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఒకసారి ఆయన నీ చెయ్యి పట్టుకుంటే అంతవరకు ఆయన నీ చెయ్యి మనం పట్టుకున్నాం అనుకో కదా, మనకు పక్కన ఉండే పనులన్నీ ఉంటాయి. దారిని పోతుంటే ఆ అక్క పలకరిచ్చింది, ఈ అక్క పలకరిచ్చింది, ఆ పనులు ఈ పనులు ఉంటాయి. ప్రభా మళ్ళీ వస్తా నాగని వదిలిపెట్టి ఇటు వెళ్తాం. అవునా కదా. లోకంలో మనకు చాలా పనులు ఉంటాయి కదా. అందుకే మనం పట్టుకోవడం కాదు, మనల్ని పట్టుకోవాలి ఆయన. ఇది మనం కోరుకోవాలి. ఆయన పట్టుకుంటే భద్రత, ఆయన పట్టుకుంటే భరోసా, ఆయన పట్టుకుంటే క్షేమం. ఆలోచన చేశారా? అయితే నువ్వేం చేయాలా, నీ చేయి ఆయన చేతికి అందించాలి. ఆయన బలంతాన లాక్కునే దేవుడు కాదు, బలంతాన నిన్ను పిలిచిన దేవుడు కాదు. ఆయన ప్రేమతో పిలిచేవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు కదా. ఆ దేవుని నమ్మే నువ్వు ఎలా ఉండాలట, ఆయన బిడ్డగా ఆయన మీద సంపూర్తిగా ఆనుకుంటే ఆయనే సమస్త విషయం నీకేం చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. వచ్చిన 16లో మీ హృదయములను చూడండి, వచ్చిన 16లో మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఏం చేయాలట అమ్మా, మీ హృదయాన్ని మాయలో చిక్కకుండా ఉండడం చూసుకోండి. లోకం మాయ, లోకం రంగుల వలయం, లోక స్నేహాలు దేవునికి వైరం. కనుక మీరు ఆ మాయలో పడద్దు. వింటున్నారా నా మాటలు? ఈ 2025 సంవత్సరంలో ఎవరి మాయలో పడ్డామో కదా, ఎవరు మనల్ని మోసం చేశారో, ఎవరు మనల్ని నమ్మించారో, మరలా ఆ మాయలో పడబాకండి. ఆ మోసంలో నువ్వు చిక్కుపోవక జాగ్రత్త 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 అని హెచ్చరిస్తున్నాడు ఆయన. చివరిగా మార్జది ప్రార్థన చేస్తాను. కొలసి పత్రిక చదువుకున్నాను 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంది కదా, మనం పైనున్న వాటినే, ఎక్కడట, పైనున్న వాటిని. పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. పైన దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకున్నాడు. ఆయన పైన ఊరికే వెళ్ళి పైన కూర్చోలా. ఇక్కడ చేయాల్సినంత సమస్తము ఆయన చేసి వెళ్ళాడు కదా. మనకు మారుగా ఆయన మనకు రావాల్సిన శిక్ష అంతటిని ఆయన తీసుకొనే వెళ్ళాడు. అర్థమైందా? మన పాపాలకు సంబంధించిన శిక్ష ఆయన మోసుకొని వెళ్ళాడు. మన అపరాధాలకు సంబంధించిన శిక్ష ఆయన భరించాడు. మనకు రావాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. ఆ కలవరి శిలువలో మన కొరకు ఆయన తలపైన
ముళ్ళ కిరీటం. యెషయా భక్తుడు అంటున్నాడు 50 అధ్యాయంలో, అలాగే 53 అధ్యాయంలో, పైనున్న వాటిని వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీద కానీ భూసమైన వాటి మీద మనసు పెట్టవద్దు. ఇదిగో ఏమండి, ఇదిగో పాతవి గతించును, సమస్తము పాతది గతించిపోతుంది. ఇంకొక 10 నిమిషాల్లో 2025 సంవత్సరం అయిపోతుంది. అమ్మ ఏం చేస్తారు? రేపు క్యాలెండర్లు ఏం చేస్తారు? ఈరోజు నేను కొన్ని క్యాలెండర్లో డస్ట్బిన్లు వేసేసా కదా. వెరీ గుడ్. అదే క్యాలెండర్లో ఉత్సాహంగా పోయిన సంవత్సరం వేసినారు, జాగ్రత్తగా శుభ్రంగా చక్కగా పెట్టుకున్నారు క్యాలెండర్లు. ఈ సంవత్సరం చేసే తీసి ఎక్కడ వెళ్ళిపోయినాయి? డస్ట్బిన్లోకి వెళ్ళిపోయాయి. ఆలోచించారా? మన జీవితంలో ఆ యొక్క గొప్ప భాగ్యం పొందుకోవాలి.